ఓకేనండి, విన్నారు కదా గురుగారు చెప్పిన పరిష్కారాన్ని. మరి మీరు కూడా ఏ సమస్య పరంగా అలా కాల్ చేయాలనుకుంటే సిటీ విజన్ లైవ్ నెంబర్కి కాల్ చేయండి దయచేసి. గురువుగారికి అపాయింట్మెంట్ తీసుకుని కాల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఆయన పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే గురుగారు, మీరు ఈ గ్రహాలు వాటి యొక్క హౌసెస్ గురించి చెప్తున్నారు, చెప్పండి. అదే అంటే సూర్యుడు, అలాగే ఏంటంటే చంద్రుడు ఏంటంటే మనస్సు కారకుడు అనమాట. అంటే పబ్లిక్లో ఫాలోయింగ్ కావాలనుకుంటే కనుక చంద్రుడు బాగుండాలి. గవర్నమెంట్లో ఎక్కువ బలంగా ఉండాలి, మనకు గవర్నమెంట్ ద్వారా పనులు అవ్వాలంటే సూర్యుడు బాగుండాలి. అదే శుభుడుగా ఉండి బాగుంటే కనుక మనకి చాలా బాగా యోగిస్తారు అనమాట. అయితే చంద్రుడు ఏంటంటే మా తల్లితో ఎక్కువ విరోధం పెట్టుకోవద్దు, ఎక్కువ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలాగే తల్లి తరఫు వాళ్ళ బంధువుల సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి. వాళ్ళతో ఏమైనా చిన్న చిన్న ఉన్న విరోధాలు పెట్టుకోవద్దు, ఇట్లా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే బాగోకపోతే కనుక చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఎక్కువ టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. టెన్షన్స్ పెట్టుకుంటే బాగా ఇబ్బంది పడతారు, లావ్ అయ్యే అవకాశం ఉంది దశలు వచ్చినప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు వినుకొండ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర్లు మా పేరు. మా అబ్బాయి గురించి అడగాలి. మీ అబ్బాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. మా అబ్బాయి 1996 96 తారీఖు 6వ నెల. 96 5వ తారీఖు 6వ నెల. 5/6/96. 2వ తారీఖు 6వ నెల. 2/6/96. 1996. టైం చెప్పండి. టైం ఎన్నింటికి వస్తుందా? పేరేమో శశికుమార్, అబ్బాయి పేరు. టైం చెప్పండి. 11:15 నైట్ 11. నైట్ 11:15కి. ఓకే. శశిధర్ పేరు. ఎక్కడ పుట్టాడండి బాబు? శశికుమార్, వినుకొండ. వినుకొండలోనే. బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయికి మ్యారేజ్ చూస్తుంటే ఎక్కడ కూడా సిక్ అట్లా, దానికి వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడి మీ సమస్యకు తగిన పరిష్కారం తెలుసుకోండి. హలో, నమస్తే స్వామి. చెప్పండి స్వామి, బాగున్నారా? బాగున్నాం. అదే మా అబ్బాయికి మ్యారేజ్ కుదరబోతుంటే దానికని అబ్బాయి పేరు శశికుమార్. దాని గురించి అడుగుదామని చేసాం. మ్యారేజ్ కు సంబంధించి అండి కొద్దిగా కుజుడు యొక్క వ్యాధ స్వల్పంగా ఉంది, అంటే ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ గా లేదు. కానీ కుజుడు యొక్క పాపదృష్టి వివాహ స్థానం మీద పడింది. దానివల్ల కొద్దిగా కుజుడు సొంత ఇంట్లో ఉండి బలంగా వివాహ స్థానాన్ని చూస్తున్నారు. దానివల్ల కొద్దిగా వివాహం అనేది ఆలస్యం అవుతుంది. ఒక పని చేయండి, ఒక డైమండ్ రత్నం కానీ, వైట్ జర్కెన్ అనే రత్నం కానీ, లేకపోతే ప్యూర్ కలర్లెస్ సఫైర్, వైట్ సఫైర్ అంటారు. కలర్లెస్ సఫైర్ ఉంటే కనుక కలర్లెస్ సఫైర్ ఒకటి పెట్టండి. పెడితే అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. కందులేమో కొద్దిగా దానంగా ఇవ్వడం కానీ, లేకపోతే కందులు, ఎరుపు రంగు వస్త్రము, బెల్లము 3 కలిపి దానంగా ఇవ్వండి. బ్రాహ్మణులకి ఒక 5 మంగళవారాలు దానంగా ఇవ్వండి, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మా వాక్కుపరమైన దోషాలను, మాట వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. సోదరి వర్గీయుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు, మాట వల్ల సమస్యలు, టంగ్ స్లిప్ అవుతూ ఉంటాడు ఈయన అప్పుడప్పుడు. అలా సమస్యలు కనబడుతున్నాయి. దాని నిమిత్తం నేను చెప్పిన ఈ 3 దానంగా సమర్పించడం కానీ ఇలాంటివి చెయ్యండి. చేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎరుపు రంగు వస్త్రం లాస్ట్ వారం మాత్రం ఎరుపు రంగు జాకెట్ పీస్ ఇచ్చిన పర్లా. లాస్ట్ వారం మీకు స్తోమత ఉంటే కనుక ఎరుపు రంగు పంచ బ్రాహ్మణులు కట్టుకునేది మంచిది తీసుకెళ్ళి పెట్టండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మంగళవారం ఒక 3 మంగళవారాలు చేయండి, బాగుంటుంది. 3 మంగళవారం. ఇది స్వామి నాకు ఇది మీరు ఆ రాయి చెప్పింది నాకు అర్థం కాలేదు స్వామి. రాయి వైట్ జర్కన్ అండి, వైట్ జర్కాన్. హలో, జిర్కాన్ అండి, జిర్కాన్. మీరు గురుగారు చెప్పింది మీకు అర్థం